Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్ అండ్ వెల్కమ్ టు 14th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఈ వీడియోలో మనము 14th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించిన PDF కనుక కావాలనుకుంటే మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ దెర్ వాజ్ ఎ న్యూ అనౌన్స్మెంట్. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేస్తామండి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి, కోచింగ్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కోర్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సిమిలర్లీ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్కి, ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసామనుకున్నటువంటి వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ విల్ బి ద బెస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో దీనికి ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, MSMEs lack staff access to formal credit, says SIDBI study. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టడీ మనకైతే కండక్ట్ చేసింది. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాము. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ చెప్పబడడం జరిగింది. ఎడిటోరియల్లో వి విల్ సీ దిస్. India notifies WTO of the plan to impose retaliatory tariffs on the United States of America's imports. We will see this. Next వచ్చేసి Jute Corporation of India increases MSP of the jute to stop the distress selling of the crop. జూట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ జూట్ ఇండస్ట్రీ గురించి మనం అయితే ఇక్కడ మాట్లాడుకుంటాం. జుడిషియరీ మస్ట్ ఎర్న్ ద పబ్లిక్ రెస్పెక్ట్, సేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా. వి విల్ సీ దిస్. ఎయిర్ ఇండియా స్టార్ట్స్ యూజింగ్ ద మంగోలియన్ ఎయిర్ స్పేస్. మంగోలియా యొక్క ఎయిర్ స్పేస్ను ఉపయోగించుకుని మనం ఏంటి అని అంటే కనుక ట్రావెల్ చేస్తున్నాం. ఎయిర్ ఇండియా అయితే కనుక వి విల్ సీ దాట్. రైట్ టు రిపేర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అనేటువంటి ఆర్టికల్ మనం అయితే కనుక చూస్తామండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అదర్ వెబ్సైట్స్లో పబ్లిష్ అయినటువంటి కొన్ని ఆర్టికల్స్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి డోంగ్రియా కోండ్ కమ్యూనిటీ గురించి, ఫార్వర్డ్ లుకింగ్ సర్వే ఆన్ ప్రైవేట్ సెక్టర్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్షన్స్ అంటూ మనకి పబ్లిష్ అయినటువంటి అనదర్ రిపోర్ట్. ఇవన్నీ కూడా మనము డైలీ నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఈ కోర్సులో మీకు ఏంటంటే డైలీ లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. మీరు లైవ్లో నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఎవ్రీడే మీకు PDF ఇవ్వబడుతుంది. వీక్లీ PDF అండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్ డిస్కషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. మంత్లీ PDF ప్లస్ టెస్ట్, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు అయితే ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని మనం అయితే కనుక పిక్ చేసుకుంటామండి. Let us start the discussion. First and foremost article, MSMEs lack staff access to formal credit, says SIDBI study. Yes, so ఏం తెలియాలి ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అంటే మనకి
దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిడ్బి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది మనకి. సిడ్బి అంటే అర్థం ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అర్థం. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక హెడ్ క్వార్టర్డ్ అట్ లక్నో అయితే కనుక ఉంది బాడీ మనకి. ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టడీ అయితే కండక్ట్ చేశారండి. అంటే ఒక 2000 ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని సర్వే చేసి ఇన్ అరౌండ్ 19 సెక్టార్స్లో మనకి ఏంటంటే సర్వే చేసి వీళ్ళ ఫైండింగ్స్ అనేటువంటిది చెప్పబడడం జరిగింది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే అసలు అర్థం ఏంటి అని అంటే ఎంఎస్ఎంఈ మీకు తెలిసే ఉంటుంది, విచ్ స్టాండ్స్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అర్థం. మన కంట్రీలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 30% ఆఫ్ అవర్ జీడిపి టు అవర్ జీడిపి మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టార్. అండ్ అలాగనే అట్లీస్ట్ అరౌండ్ 45% మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది. అండ్ అరౌండ్ 11 crore మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్. అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది ఇట్ కంట్రిబ్యూట్స్ టు అవర్ జీడిపి అండ్ అలాగే ఇట్ కంట్రిబ్యూట్స్ టు అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ జనరేటర్ యాజ్ వెల్ మనకి. ఇలాంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ మరి ఇంత రోల్ ప్లే చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ తోటి సఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫార్మల్ క్రెడిట్, యాక్సెస్ టు ఫార్మల్ క్రెడిట్. అంటే బ్యాంక్స్ నుంచి వీటిల నుంచి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి అంత ఈజీగా మనకి ఈ యొక్క ఫార్మల్ క్రెడిట్, టైమ్లీ క్రెడిట్ అందటలేదు అంటూ సిడ్బి రిపోర్ట్ రీసెంట్గా కోట్ చేస్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్. సో స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది లేకపోవడం మూలాన కూడా మనకేంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో సీరియస్ ఛాలెంజ్ అనమాట ఇది అంటూ మనకి ఈ యొక్క సిడ్బి రిపోర్ట్ రీసెంట్గా కోట్ చేసింది. దీనిని మనం ఏంటంటే ఆపర్చునిటీగా తీసుకుని అసలు ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే ఎప్పుడు ఒక పర్టికులర్ ఎంటర్ప్రైజ్ని మనం మైక్రో ఎంటర్ప్రైజ్ అని లేదా మీడియం ఎంటర్ప్రైజ్ అని లేకపోతే మనకి ఏంటంటే కనుక స్మాల్ ఎంటర్ప్రైజ్ అని ఇది చేస్తాము. అండ్ అలాగనే గవర్నమెంట్ వీళ్ళ గురించి ఏమేమి స్కీమ్స్ తీసుకుని వచ్చింది అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాలి. Let us start the discussion. A recent report that is titled by the SIDBI titled Understanding the Indian MSME Sector Progress and Challenges అనేది ఒక రిపోర్ట్ పేరు. ఈ యొక్క రిపోర్ట్ మనకి సిడ్బి వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రిలిమ్స్ రాసేటువంటి వాళ్ళకి అప్కమింగ్ ప్రిలిమ్స్లో కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారండి. ఇలా డబుల్ కొటేషన్స్ పెట్టి ఏ రీసెంట్ రిపోర్ట్ టైటిల్డ్ అండర్స్టాండింగ్ ద ఇండియాస్ ఎంఎస్ఎంఈ సెక్టార్ ప్రోగ్రెస్ అండ్ ఛాలెంజెస్ అని చెప్పేసి రీసెంట్గా ఒక రిపోర్ట్ పబ్లిష్ అయింది. దీనిని ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతూ ఉంటారు. లైక్ దే విల్ సే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తారు. దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నాబార్డ్ ఇస్తారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ అని. లేకపోతే ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఉంది మనకి. లేకపోతే దే విల్ ఆల్సో గివ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతూ ఉంటారండి. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఎంతవరకు అచీవ్ చేశామో, ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అంటూ ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ని మనకి ఈ యొక్క సిడ్బి వాళ్ళు తీసుకొచ్చారు. They highlighted critical issues which are faced by MSMEs, particularly in terms of manpower అండ్ యాక్సెస్ టు ఫార్మల్ క్రెడిట్. మెయిన్లీ ఈ రెండు ఇష్యూస్ని మనకైతే కనుక అడ్రస్ చేస్తోందండి. ఏంటి? స్కిల్డ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు సో చాలా తక్కువగా, దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ అయితే కనుక ఉంది అనేది ఒక డెఫిషిట్ అయితే, రెండోది ఏంటంటే యాక్సెస్ టు దట్ ఆఫ్ ఫార్మల్ క్రెడిట్ అనేటువంటిది మనకి రెండో ప్రాబ్లంగా మనకైతే ఈ రిపోర్ట్ కోట్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ మనకి అరౌండ్ 2000 ఎంఎస్ఎంఈస్ని సర్వే చేశారట. అక్రాస్ ద 19 సెక్టార్స్ మనకి సర్వే చేసి ఈ రిపోర్ట్ అనేటువంటి దాన్ని తయారు చేశారండి. ఇట్ ఎయిమ్స్ టు ఎవాల్యుయేట్ ద కీ కన్స్ట్రెయింట్స్ దట్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఫేసింగ్ టుడే డిస్పైట్ ద సపోర్టివ్ పాలసీ మెజర్స్. అంటే గవర్నమెంట్స్ తీసుకుంటున్నటువంటి మెజర్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా మెజర్స్ తీసుకుంటున్నారు కదా, మనకి ఉద్యమ్ పోర్టల్ అని చెప్పేసి మనకి ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ మనకి తీసుకుంటారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని ఉంది. ఇలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నా కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టారు కొన్ని కీ కన్స్ట్రెయింట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సఫర్ అవుతున్నారు. దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫార్మల్ క్రెడిట్.
ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి టైమ్లీ అండ్ ఎడిక్వేట్ క్రెడిట్ అనేది, అంటే కరెక్ట్గా వాళ్ళకి అవసరమైనప్పుడు టైమ్లీ అండ్ సఫిషియంట్ క్రెడిట్ అనేటువంటిది అందట్లేదు. సో వీళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక వస్తుంది అంటూ ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ని కూడా తీసుకొచ్చారు. దెర్ ఈజ్ అన్ అడ్రసబుల్ క్రెడిట్ గ్యాప్ ఆఫ్ అబౌట్ 30 lakh crore అయితే కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇప్పుడు ఇంకా మనకి ఏంటి అని అంటే అంటూ సో చెప్పడం జరుగుతుంది. అండ్ పర్టికులర్లీ ఈ గ్యాప్ అనేటువంటిది ఏ పర్టికులర్ సెక్టార్లో హయ్యెస్ట్ అంటే సర్వీస్ సెక్టార్లో మనకి చాలా ఎక్కువగా ఉంది. అండ్ 35% ఫర్ విమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్కి పర్టికులర్లీ ఈ యొక్క గ్యాప్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ కోట్ చేస్తుందండి. ఇక సెకండ్ది ఏంటి, మ్యాన్ పవర్ షార్టేజ్. About 25% of MSMEs cited lack of skilled labor as a major operational challenge. సో స్కిల్డ్ పీపుల్ లేకపోవడం వలన మేము ఏంటంటే కనుక మా యొక్క ట్రూ పొటెన్షియల్ని మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము, లేకపోతే అచీవ్ చేయలేకపోతున్నాము అని 25% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ మనకైతే కనుక దీనిని ఒక సీరియస్ కన్సర్న్గా మనకైతే కనుక చెప్తున్నాయి. నౌ హియర్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెన్ ఎఫెక్టివ్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనకైతే కనుక చూసుకోవాలి, సో దట్ ఈ ఛాలెంజ్ని అడ్రస్ చేయడానికి. అండ్ ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి ఫార్మల్ క్రెడిట్ అనేటువంటిది అందే విధంగా ప్రాపర్లీ ఎడిక్వేట్ అండ్ టైమ్లీ క్రెడిట్ అనేటువంటిది అందే విధంగా మనం ఏంటంటే సో చూసుకోవాలి. దిస్ ఎఫెక్ట్స్ ప్రొడక్టివిటీ, కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ యాజ్ వెల్. అంటే మీరు ఎప్పుడైనా సరే మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటి దాని గురించి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎక్కడ వస్తుందంటే కనుక లైక్ జిఎస్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీలో ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టార్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కోట్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్డ్ సిడ్బీ రిపోర్ట్ titled Understanding the Indian MSME Sector Progress and Challenges. So the access to formal credit and అలాగనే lack of skilled manpower are identified as the main challenges, main constraints for the development of MSME sector in our country. So in my opinion, so the government, so despite the existence of multiple programs, should ensure that they are implemented in true letter and spirit. అంటూ మనం ఏంటంటే కనుక సో స్టేట్మెంట్స్ మనం నీట్గా ఆప్టిమిస్టిక్ వేలో మనం అయితే కనుక రాయాలండి. దెన్ విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ టూల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి అరౌండ్ 90% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూపీఐ మనకి ఏంటంటే కనుక యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 18% యూజ్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఎయిడింగ్ ఇన్ ద ఆల్టర్నేటివ్ క్రెడిట్ యాక్సెస్ మెకానిజమ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దీనిని ఉపయోగించుకుని మనం ఏంటంటే యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఎంపవర్మెంట్ గురించి ఎక్స్క్లూజివ్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే బాడీ ఉంది. అండ్ అలాగనే మనకి అగ్రికల్చర్ ఫార్మర్స్ గురించి వీళ్ళ గురించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని ఉంది. దెన్ సిమిలర్లీ డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి చూసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంది. దెన్ వీ హ్యావ్ ఫారిన్ రిలేషన్స్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా కవర్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్. అదేవిధంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క గ్రోత్ గురించి సో ది గవర్నమెంట్ మనకి ఏంటంటే డెడికేటెడ్గా వీ హ్యావ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే కనుక ఉందండి. మనకి ఈ యొక్క ఎంఎస్ఎంఈ అనేటువంటిది మనకి ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2007లో మనకైతే ఈ మినిస్ట్రీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు బై మర్జింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్ని మనకి ఏంటి అంటే కనుక మర్జ్ చేసి మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ది గవర్న్స్ ద ఎంఎస్ఎంఈస్ త్రూ పాలసీ ఫార్ములేషన్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాపర్ మానిటరింగ్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ద ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్. అంటే ఒక పర్టికులర్ ఎంటర్ప్రైజ్ ఉంది, అది మైక్రోలోకి వస్తుందా లేకపోతే మీడియంలోకి వస్తుందా లేకపోతే స్మాల్లోకి వస్తుందా అనేటువంటి కేటగరైజేషన్ అనమాట. కేటగరైజేషన్ ఎలా క్లాసిఫై చేస్తారు మనకి అని అంటే కనుక ఏ విధంగా క్లాసిఫై చేస్తారు అని అంటే కనుక ఆ పర్టికులర్ ఎంటర్ప్రైజ్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, యాన్యువల్ టర్నోవర్ అనేటువంటిది ఎంత జరుగుతోంది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని మనం అది మైక్రో ఎంటర్ప్రైజా, స్మాల్ ఎంటర్ప్రైజా, మీడియం ఎంటర్ప్రైజా అనేటువంటి దానిని మనం క్లాసిఫై చేస్తామండి. ఇవేంటంటే రివైజ్డ్ క్లాసిఫికేషన్ లిమిట్స్ ఇవి మనకైతే కనుక లైక్ అరౌండ్ మనకి ఏంటంటే అరౌండ్ 2.5 crore మనకి ఏంటి అంటే 2.5 times అండ్ 2 times మనకి ఏంటంటే కనుక ఇంక్రీజ్ చేశారు.
ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే అప్ టు 2.5 crore మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ అప్ టు 10 crore మనకి ఏంటంటే కనుక యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్నట్లయితే కనుక దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజ్గా మనం కన్సిడర్ చేస్తాం. సిమిలర్లీ స్మాల్ ఎంటర్ప్రైజ్ అప్ టు అబౌట్ 25 crore మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అప్ టు 100 crore యాన్యువల్ టర్న్ ఓవర్ యూ కాల్ ఇట్ ఎస్ స్మాల్ ఎంటర్ప్రైజ్ కేటగిరీలోకి వస్తుంది. దెన్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే అప్ టు 125 crore మనకి ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అప్ టు 500 crore మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ ద యాన్యువల్ టర్న్ ఓవర్. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే దానిని ఆ విధంగా మైక్రో ఎంటర్ప్రైజ్ అని, స్మాల్ ఎంటర్ప్రైజ్ అని, మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి మనము క్లాసిఫై అయితే కనుక చేస్తామండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి అడుగుతారు ఒక్కొక్కసారి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ ఉందండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ద మైక్రో స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 అని చెప్పేసి మనకి ఎంఎస్ఎంఈ యాక్ట్ అయితే కనుక ఉంది. ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిఫైనింగ్ అండ్ సపోర్టింగ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. And also it also establishes a national board for MSMEs and empowers the central government to ensure the competitiveness. హియర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మనకి ఏం లాంచ్ చేశారు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వీ హ్యావ్ ప్రధానమంత్రి ముద్ర యోజన అని చెప్పేసి మనకి స్కీమ్ అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. సో దీంట్లోనే మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ లిమిట్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ అని, శిశు అని, తరుణ్ అని చెప్పేసి, తరుణ్ ప్లస్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ స్కీమ్ అండర్లో కోలాటరల్ ఫ్రీ లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు టు దట్ ఆఫ్ ద స్మాల్ నాన్ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్కి మనకి ఇవ్వబడడం జరుగుతుందండి. రెండవది వచ్చేసి ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక డైరెక్ట్గా వీళ్ళు లోన్స్ ఇవ్వరు, కానీ బ్యాంక్స్కి గ్యారంటీ ఇస్తారు. దే విల్ ఆఫర్ లోన్ గ్యారంటీస్ సో దట్ ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ అండ్ ఎంకరేజ్ ద క్రెడిట్ ఫ్లో టు దట్ ఆఫ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే బ్యాంక్స్కి గ్యారంటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందన్నమాట. సో దట్ ఏమవుతుంది మనకి అప్పుడు బ్యాంక్స్కి యొక్క రిస్క్ అనేటువంటిది తగ్గి వాళ్ళు ఎక్కువ లెండింగ్ అనేటువంటిది ఇస్తారు, మనకి ఎక్కువ లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనకి స్కీమ్ని తీసుకొచ్చారు. థర్డ్ది వచ్చేసి ఏంటంటే ఎంఎస్ఎంఈ సమాధాన్ పోర్టల్ అని చెప్పి తీసుకొచ్చారండి. ఈ పోర్టల్ ఏంటంటే డిలేడ్ పేమెంట్స్ని అడ్రస్ చేయడం గురించి మనకి ఏంటంటే ఒక ఆన్లైన్ పోర్టల్ని మనకి తీసుకుని రావడం జరిగింది. దట్ ఈస్ ఎంఎస్ఎంఈ సమాధాన్. దెన్ వెరీ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, జీఈఎం పోర్టల్ అంటారు. ఈ జీఈఎం పోర్టల్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే కనుక గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి లేదా గవర్నమెంట్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కి సంబంధించి ఏవైనా ప్రొక్యూర్ చేసుకోవాలి అంటే కనుక ఈ యొక్క పోర్టల్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. ఈ యొక్క పోర్టల్లో అదర్ ఎండ్ మనకి ఎవరు ఉంటారు అని అంటే కనుక ఈ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు, పర్టికులర్లీ విమెన్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. సో వాళ్ళ నుంచి మనం ఏంటంటే ప్రొక్యూర్ చేసుకోవాలి అని సో ది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేటువంటి దానిని పెట్టింది ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటి దాన్ని పెంచడానికి. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్కి కూడా మనకి ఏంటంటే కనుక సో మంచి సేల్స్ అవి ఇప్పుడు మార్కెట్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేటువంటి తీసుకొచ్చారు. ఈ యొక్క పోర్టల్లో మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అనేటువంటివి రిజిస్టర్ అయ్యి దే కెన్ యాక్సెస్ ద డిఫరెంట్ స్కీమ్ బెనిఫిట్స్ని యాక్సెస్ పొందడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. వన్స్ ఒక రిపోర్ట్ ఏదైనా వచ్చిందంటే ఇంక దానికి సంబంధించి మనకి ఇన్ అండ్ అవుట్ తెలియాలన్నమాట. అసలు ఏం ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అసలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇప్పుడు ఎలా కేటగరైజ్ చేస్తారు. అండ్ యాజ్ ఆఫ్ నవ్ అబౌట్ 1.5 crore ఎంఎస్ఎంఈస్ అయితే కనుక ఈ యొక్క ఉద్యమ్ పోర్టల్లో మనకి రిజిస్టర్ అయితే కనుక అయ్యారండి. దెన్ నౌ కమింగ్ టు ద సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏం చేస్తుంది, దే విల్ ఫోకస్ అపాన్ ఎంఎస్ఎంఈ రీసెర్చ్, ఫైనాన్సింగ్ అండ్ సెక్టోరల్ రీసెర్చ్. ఇప్పుడు ప్రజెంట్ స్టడీ మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈ గ్రోత్లో బాటిల్ నెక్స్ని ఐడెంటిఫై చేయడం గురించి కండక్ట్ చేశారు ఈ పర్టికులర్ సర్వే అనేటువంటిది సిడ్బి వాళ్ళు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎంఎస్ఎంఈ సెక్టార్ అని ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టారు, ఇలా కొన్ని సెక్టార్స్ ఉంటాయన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా వాటిల్లో మనకి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, హెల్త్ సెక్టార్ కానివ్వండి, వెరీ ఇంపార్టెంట్ సెక్టార్స్ అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది వెరీ ఇంపార్టెంట్ సెక్టార్, ఎందుకంటే 30% ఆఫ్ జీడిపి మనకు కంట్రిబ్యూట్ చేస్తుంది. 45% ఎక్స్పోర్ట్స్ మనకైతే కనుక దీని నుంచి కంట్రిబ్యూట్ చేస్తుంది. అరౌండ్ 11 crore
క్రోర్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సెక్టార్ని మనం ఇంకా మోర్ అండ్ మోర్ స్కీమ్స్ అవి ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఇంకా ట్రూ లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనకైతే ప్రభుత్వం చూడాలి అనేటువంటిది, గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలి అంటూ మనం ఆప్టిమిస్టిక్ వేలో రాస్తాం. మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు? డిస్కస్ ద మేజర్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ హైలైటెడ్ బై ద సిడ్బీస్ రీసెంట్ స్టడీ. హౌ కెన్ డిజిటల్ టూల్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కెన్ హెల్ప్ ఓవర్కమ్ దీస్ పర్టికులర్ ఛాలెంజెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్ అంటే కనుక, ఎస్ అండి, ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ అంటూ సో మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, లైక్ డిఫరెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ ప్రపోజ్డ్ బై ది గవర్నమెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్ గురించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా క్రిటిసైజ్ చేస్తూ మనకి ఏంటంటే ఆథర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకైతే మెన్షన్ చేయబడడం జరిగింది. ఎడ్యుకేషన్ అనేటువంటిది జనరల్లీ మనకి ఏంటంటే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఇట్ విల్ ఎంపవర్ వన్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్, అంటే తన కాళ్ళ మీద తనని నిలబడేలా చేసేటువంటిది ఎడ్యుకేషన్. కానీ మన కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇండస్ట్రీ డిమాండ్స్ వేరేలా ఉంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి సిలబస్ కానీ మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్ కానీ ఇవేవి కూడా డస్ నాట్ మ్యాచ్ విత్ ద ఇండస్ట్రీ డిమాండ్స్ అంటూ సో ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ మీద మనకి ఏంటంటే ఆర్గ్యూ చేస్తున్నారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ యొక్క ఎంప్లాయబిలిటీ. సో ఇండియాలో 2025లో మనం గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ మనం తీసుకుంటే కేవలం 42% మాత్రమే ఉంది. అంటే కేవలం 42.6% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ మాత్రమే సో దే ఆర్ ఎంప్లాయబుల్, అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నాయి. ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సో దే డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్, సో ప్రాపర్ స్కిల్స్ కూడా లేవు మనకి అంటూ సో మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీని గురించి మనకైతే హైలైట్ చేస్తున్నారండి. రెండవది ఇంపార్టెంట్ ఏంటంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్. సో ఇది మనకి గవర్నమెంట్స్ చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఫ్యాన్ ఫేర్ తోటి కూడా మనకి తీసుకొచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మిలీనియం ప్రాజెక్ట్ అని, లేకపోతే మనకి ఏంటంటే $10 ఆకాష్ ట్యాబ్లెట్ ప్రాజెక్టు, దెన్ వీ హ్యావ్ ఇంప్రింట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా ప్రాజెక్ట్స్ని మనకైతే తీసుకుని వచ్చారు. మరి ఈ యొక్క ప్రాజెక్ట్స్ యొక్క అవుట్పుట్ ఏంటి అసలు, టు వాట్ ఎక్స్టెంట్? ఎందుకంటే సో చాలా క్రోర్స్ ఆఫ్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ అనేటువంటి దానిని దాంట్లో ఖర్చు పెట్టడం మనకి జరిగింది. మరి అలాంటప్పుడు ఈ యొక్క రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్ని యొక్క రిజల్ట్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటి? సో ఈజ్ ఇట్ ద కంప్లీట్ వేస్టేజ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ అంటూ మనకి ఏంటంటే కనుక సెకండ్ ఇంపార్టెంట్ థీమ్ మీద అడుగుతున్నారండి. థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇండియాస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్ తీసుకుని ఉంటే కనుక మనకి ఇది లేటెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసి 2024లో మనకి ఏంటంటే కనుక 39th ర్యాంకు మనకైతే ఉంది. మనకంటే కూడా ఈవెన్ ముందు మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీ, వీళ్ళకి ఏంటి అని అంటే 33 అండ్ యాజ్ వెల్ యాజ్ 37 ర్యాంక్స్ మనకంటే కూడా ముందు వచ్చాయి అంటూ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక కంపారిటివ్లీ లో వెన్ కంపేర్డ్ విత్ దీస్ కంట్రీస్ అంటూ మనకి చెప్తున్నారు. దెన్ ఇక స్టార్టప్స్ విషయానికి వచ్చేసరికి అయితే కనుక ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానీ లేకపోతే ఇజ్రాయిల్లో కానీ అక్కడ స్టార్టప్స్ వచ్చేసి వాళ్ళు వేటి మీద వర్క్ చేస్తూ ఉంటారు అని అంటే కనుక సో దే వర్క్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించి, అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని మనం ఇంకా ఎలా బెటర్గా రిఫైన్ చేయగలము, లేకపోతే సెమీ కండక్టర్ టెక్నాలజీని మనం ఏంటి అంటే ట్యాకిల్ చేయాలి అంటూ మనకి ఈ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటే మన దగ్గర స్టార్టప్స్ మటుకు ఏంటి అని అంటే కనుక ఎటువంటి క్వాలిటీ అనేటువంటిది లేదు అంటూ మనకి ఏంటంటే కనుక చెప్తున్నారు. ఇట్స్ నాట్ బికాస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ స్టార్టప్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఏ విధమైనటువంటి మనం సిలబస్ కానీ ఏ విధమైనటువంటి కరికులం మెన్షన్ చేస్తామో దట్ హ్యాస్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్, లో క్వాలిటీ గ్రాడ్యుయేట్స్ని మనకి ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తోంది అంటూ మనకి ది స్టార్టప్స్ గురించి మనకి ఇక్కడ హైలైట్ చేయబడడం జరుగుతుందండి. స్టార్టప్స్ గురించి ఏంటంటే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ
ఇక్కడ రాశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ, గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ గురించి మనకి ఏంటంటే కనుక ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ విత్ రెస్పెక్ట్ టు ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విషయానికి వచ్చేసరికి కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సో ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మనకి యూస్ చేస్తున్నారంటే ఇండియా వుడ్ బి ప్రాబబ్లీ బి బెటర్ ఆఫ్ ఇఫ్ ద యూజీసీ వాజ్ షట్ డౌన్ ఆల్ టుగెదర్. అంటే వీళ్ళ యొక్క వైస్ ఛాన్సలర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే మినిస్టర్స్ కానీ వీళ్ళెవ్వరూ కూడా న్యూస్ పేపర్స్లోనూ అక్కడ పబ్లిష్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కనుక వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసి మన యొక్క యూత్కి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటూ మనకి ఏంటంటే కనుక సో వీళ్ళని మనకి క్రిటిసైజ్ చేస్తున్నారండి. ఎస్, సో దేర్ఫోర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ అనేటువంటిది మనం ఎన్హాన్స్ చేయాలి. మన యొక్క సిలబస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దేంతో అలైన్ అవ్వాలి, ఇండస్ట్రీ డిమాండ్స్ తోటి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా రోజుకి మనకి ఏంటంటే కనుక కొత్త టెక్నాలజీస్ మనకి ఏంటి అంటే కనుక ఎమర్జ్ అవుతున్నాయి. మరి వాటిని అనుగుణంగా తీసుకుని మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే వాళ్ళకి ఆ స్కిల్స్ అనేటువంటిది మనము ఇంపార్ట్ చేయగలగాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ అండర్టేక్ చేసినటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి దేర్ షుడ్ బి దట్ అవుట్కమ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉండాలి అంటూ మనకి మాట్లాడుతున్నారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంకింగ్ అనేటువంటిది ఇంకా బెటర్గా మనకైతే కనుక ఇంప్రూవ్ అవ్వాలి. స్టార్టప్స్ అనేటువంటివి, ద స్టార్టప్స్ క్వాలిటీ అనేటువంటిది పెరగాలి. యూజీసీ చెప్పిన విధంగా దే హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఎగ్జిక్యూషన్ రాదర్ దాన్ మోర్ ఆన్ ప్రొపగాండా అండ్ యాజ్ వెల్ యాజ్ ద షో ఆఫ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్లో మనకి హైలైట్ చేయబడడం జరుగుతుందండి. సో ఓవరాల్ ఎడ్యుకేషన్ without employment, there is education but there is no employment. So because the education that is imparted to that particular individual మనకి ఏంటంటే it is not leading him to get the employment. ఆ సఫిషియంట్ స్కిల్స్ని మనం ఏంటంటే కనుక ఇవ్వలేకపోతున్నాం అనమాట మన యొక్క సిస్టమ్ ద్వారా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Yes, and moving on to the next article. JCI increases MSP of jute to stop the distress selling of the crop అంటున్నారు. అంటే మనకి బేసికల్లీ JCI అంటే అర్థం ఏంటంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. సో జూట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి, విచ్ హ్యావ్ వెరీ వైడ్ అప్లికేషన్స్ అనమాట. సో మన కంట్రీలో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ప్రైస్ సపోర్ట్ ఏజెన్సీ అనమాట. ఇది ఇట్ ప్రొక్యూర్స్ రా జూట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇట్ ప్రొక్యూర్స్ రా జూట్ at MSP అంటే సో ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ MSP. సో ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫార్మర్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ప్రొక్యూర్ అయితే చేసుకుంటుంది. అండ్ ఈ యొక్క బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు అడుగుతూ ఉంటారు జనరల్గా కోల్కతాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లీడింగ్ అనమాట మనకి. సో వెస్ట్ బెంగాల్ ఈస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ కదా విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్. సో దాట్స్ ద రీజన్ మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉన్నాయి. అండ్ అరౌండ్ దీనిని మనకి 1971లో మనకైతే ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది ఇది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లోకి వస్తుందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ఈ యొక్క మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ ద జూట్ మనకైతే ఇంక్రీజ్ చేశారు. సో ఫ్రమ్ 5335 పర్ క్వింటాల్ నుంచి 5650 పర్ క్వింటాల్కి మనకైతే కనుక ఇంక్రీజ్ చేయబడడం జరిగింది. సో దట్ టు అవాయిడ్ ద డిస్ట్రెస్ సెల్లింగ్ అనమాట. అంటే మిడిల్ మెన్కి వీళ్ళకి తక్కువ ప్రైస్కి అమ్మేసుకోవడం కాకుండా ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, జూట్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రైస్ని అయితే కనుక ఇంక్రీజ్ చేశారు. మరి ఈ కాంటెక్స్ట్లో మనకి జూట్ గురించి మనకైతే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలండి. The Jute Corporation of India has increased the MSP for the jute to prevent the distress selling by that of the farmers. Around 5335 నుంచి 5650 per క్వింటాల్ మనకైతే కనుక ఇంక్రీజ్ చేయబడడం అయితే కనుక జరిగింది అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫ్రమ్ July 1st
అండ్ ద ప్రైజెస్ ఆఫ్ అదర్ జూట్ గ్రేడ్స్ ఆర్ ఆల్సో విల్ బి అడ్జస్టెడ్ ప్రపోర్షనల్లీ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ యొక్క ఎంఎస్పి ఇంక్రీజ్ చేయడానికి గల ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రివెంట్ టు డిస్కరేజ్ ద డిస్ట్రెస్ సేల్ బై దట్ ఆఫ్ ద ఫార్మర్స్ టు మిడిల్ మెన్ అట్ ప్రైజెస్ బిలో ద మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే కూడా తక్కువకి మనకి ఏంటి అంటే కనుక చాలామంది ఫార్మర్స్ సో ఈ యొక్క మిడిల్ మెన్ కానీ డీలర్స్ ట్రాప్లో పడిపోయి మనకి ఏంటంటే వీళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా సో దయచేసి ప్లీజ్ పే కాషన్ అంటూ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎంఎస్పిని మనకి ఇంక్రీజ్ చేయబడడం జరిగింది. సో అల్టిమేట్లీ టు సేఫ్ గార్డ్ ద ఫార్మర్ యొక్క ఇన్కమ్ని సేఫ్ గార్డ్ చేయడానికి అండ్ టు సపోర్ట్ ద గ్రోత్ ఆఫ్ ద జూట్ ఇండస్ట్రీని మనకి కాపాడడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరిగింది. అండ్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుందమ్మా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో మనకైతే కనుక ఉంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. అండ్ దీని యొక్క అథారిటీస్ ఆర్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ దట్ ఆఫ్ ఇస్రో తోటి కూడా కొలాబరేట్ చేస్తున్నారు. సో టు ప్రొటెక్ట్ ఫర్దర్ సాయిల్ క్వాలిటీని మానిటర్ చేయడం గురించి, మాయిశ్చర్ లెవెల్స్, ప్రొడక్షన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రొడక్షన్ ట్రెండ్స్ అనేటువంటివి సో మనకి తీసుకోవడం గురించి. అండ్ హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ జూట్. సో మొదట కాటన్ గురించి మనం తెలుసుకోవాలి ఇంపార్టెంట్గాను. అండ్ అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో నెక్స్ట్ వచ్చేసి జూట్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ జూట్ విషయానికి వచ్చేసరికి అరౌండ్ 25 to 35 degrees Celsius టెంపరేచర్ మనకు కావాలి, 150 to 250 centimeters రైన్ఫాల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ మనకి ఏంటంటే కనుక అల్యూవియల్ సాయిల్ ఈజ్ బేసికల్లీ మెయిన్ సూటబుల్ ఫర్ దట్ ఆఫ్ ద జూట్ కల్టివేషన్. అందుకనే ఈ యొక్క గంగా బ్రహ్మపుత్ర రీజన్ మనకి ఏదైతే ఉందో లైక్ ఈ స్టేట్స్ నార్థర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, పర్టికులర్లీ వెస్ట్ బెంగాల్ కానివ్వండి లేకపోతే అస్సాం కానివ్వండి, ఈ స్టేట్సే మనకి ఏంటంటే లీడింగ్ ప్రొడ్యూసర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్ ఇన్ అవర్ కంట్రీ అండి. అండ్ ప్రపంచంలోనే మనకి ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ మన తర్వాత ఈవెన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ as చైనా మనకైతే కనుక ఉన్నాయి. బట్ లార్జెస్ట్ ఏరియా అండర్ కల్టివేషన్ మనకి తీసుకుంటే కనుక బంగ్లాదేశ్ అయితే కనుక లీడింగ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంటుంది. ఇక్కడ మెయిన్లీ ఏవేమి ఇండియన్ స్టేట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో దట్ ఈస్ వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ ద బీహార్. 99% ఆఫ్ ద ప్రొడక్షన్ మనకి ఇండియాలో జూట్కి సంబంధించి మనకి ఎక్కడ అంటే కనుక ఈ స్టేట్స్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఏ జియోగ్రఫికల్ రోజు దట్ ఈస్ అల్యూవియల్ సాయిల్, గంగా బ్రహ్మపుత్ర డెల్టా విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ అల్యూవియల్ సాయిల్స్. మనకి ఇక్కడ జూట్ కల్టివేషన్ అనేటువంటిది చాలా బాగుంటుంది అనమాట మనకి. ఇక జూట్ అనేది ఇంకా మనం జూట్ బ్యాగ్స్ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగానే వాడుతూ ఉంటారు. దీనిని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్గా కూడా మనకి పిలుస్తుంటారు. సో గన్నీ బ్యాగ్స్లోను, మ్యాట్స్లోను, కార్పెట్స్లోను, రోప్స్ తయారు చేయడంలోను, ఎకో ఫ్రెండ్లీ ఆర్టిఫాక్ట్స్ తయారు చేయడంలోనూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క జూట్ని ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఇక జూట్ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ పొటెన్షియల్ కూడా ఉందన్నమాట మనకి. అంటే విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ జనరేషన్లో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్లో కానీ ఏదైనా కూడా ఇట్ ఈస్ బికాజ్ జూట్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్, రెన్యూవబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ఇన్ నేచర్. 70% ఆఫ్ ద గ్లోబల్ జూట్ మనం అయితే కనుక ప్రొడ్యూస్ చేస్తామండి. అండ్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 3.7 lakh వర్కర్స్ దే ఆర్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ ఇన్ దట్ ఆఫ్ ద జూట్ ఇండస్ట్రీ. అండ్ ఇందాక చెప్పినట్టుగా హయ్యెస్ట్ పొజిషన్ మనకి ఎవరున్నారు, వెస్ట్ బెంగాల్ లీడ్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్ మిల్స్ యాజ్ వెల్ మనకైతే కనుక. కానీ ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ తోటి మనకి ఫేస్ అవుతుంది. ఇందాక మనము స్టార్టింగ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి చూసాం మనము. సో ద సిమిలర్ వే మనకి ఏంటంటే కనుక జూట్ ఇండస్ట్రీ కూడా మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ తోటి మనకి అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి హై ప్రొక్యూర్మెంట్ కాస్ట్స్ అండి. మనకి ఈ యొక్క మిల్స్ అనేటువంటి జూట్ మిల్స్ ఉంటాయి కదా, ఇవి పర్చేస్ చేసేటువంటి జూట్ అట్ హయ్యర్ ప్రైజెస్కి మనకి ఏంటి అని అంటే కనుక పర్చేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది. అండ్ మిడిల్ మెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఈ కాస్ట్ అనేటువంటివి ఇంకా మనకి పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అండ్ స్టిల్ డిస్పైట్ ద ప్రొడక్షన్ మనకు ఉన్నా కూడా రా మెటీరియల్ షార్టేజ్ అనేటువంటిది ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఏంటంటే అబ్సలీట్ మిషనరీ. సో వెన్ కంపేర్డ్ విత్ ద కంట్రీస్ లైక్ చైనా తోటి, యూఎస్ఏ తోటి ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మన కంట్రీలో కంప్లీట్లీ అవుట్డేటెడ్ టెక్నాలజీ మనం అయితే కనుక యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని మూలాన మనకి ఏంటంటే అటు ఒక పక్కన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కనుక క్వాలిటీ కూడా మనకైతే కనుక తగ్గిపోవడం జరుగుతుందండి. అండ్ దెన్ అదర్ చీపర్ ఆల్టర్నేటివ్స్ అవి రావడం వలన కూడా జూట్కి మనకి ఒక డిమాండ్ కూడా మనకైతే సో తగ్గడం జరుగుతుంది.
ఫ్రీక్వెంట్ స్ట్రైక్స్, లాకౌట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క లేబర్ డిస్ప్యూట్స్ వల్ల కూడా జూట్ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ మనకి ఏంటంటే కనుక రీచ్ అవ్వలేకపోతుందని ఎక్స్పర్ట్స్ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, అది నాట్ ఓన్లీ ఫర్ జూట్, ఈవెన్ అదర్ పర్టికులర్ సెక్టార్స్ యాజ్ వెల్ కూడా ఇండస్ట్రీస్లో కూడా పూర్ ట్రాన్స్పోర్టేషన్, పవర్ అండ్ క్యాపిటల్ యాక్సెస్ ఈజ్ హ్యాంపరింగ్ ద మోడర్నైజేషన్ అనేటువంటిది ఉండట్లేదన్నమాట. సో ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలిగినట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ జూట్ ఇండస్ట్రీ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ ఎకానమీ అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ద జూట్ ఇండస్ట్రీ హ్యాస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, కానీ yet it continues numerous challenges. Discuss the issues and suggest some measures సో ఫర్ రీవైటలైజింగ్ ద జూట్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. అప్పుడు మీరు ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ గురించి, లేకపోతే అదర్ ఆల్టర్నేటివ్స్ నుంచి కాంపిటీషను, అబ్సలీట్ మిషనరీ, రా మెటీరియల్ షార్టేజు, మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంటు, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే కనుక జూట్ ఇండస్ట్రీ అనేటువంటిది అంత ప్రాపర్గా మనకి థ్రైవ్ అవ్వలేకపోతుంది అనేటువంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. అంతకంటే ముందు జూట్ బేసిక్ ఫ్యాక్ట్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలియాలండి. సో జూట్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వెరీ significant for the India's eastern economy, అంటే the eastern states, particularly the states of West Bengal, Assam, Bihar. ఇక్కడనే కదా మనకి ఈ యొక్క గోల్డెన్ ఫైబర్కి సంబంధించినటువంటి 99% ఆఫ్ ద ప్రొడక్షన్ అనేటువంటిది మనకి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది మనకి. క్లియర్ అండి? సో దట్ ఈస్ వాట్. సిమిలర్ వేలో మీరు ఏంటంటే కనుక కాటన్ గురించి కూడా మనం అయితే కనుక స్టడీ చేయాలి. కాటన్ ఇండస్ట్రీ, లైక్ కాటన్ ఛాలెంజెస్ ఏవేంటి ఇండస్ట్రీకి సంబంధించి, పెస్ట్ అటాక్స్ ఈజ్ అనదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ కాటన్. సో ఇలా ద కమింగ్ డౌన్ ద లైన్ మనకి వేరే ఆర్టికల్స్లో మనం అలా కాటన్ గురించి కూడా మనం అయితే కనుక చూద్దాం. సో క్లియర్? సో జూట్ గురించి మెయిన్లీ ఏ స్టేట్స్ లీడింగ్, ఎంత ఎంప్లాయ్మెంట్ మనకైతే కనుక ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అనేటువంటివి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం అయితే కనుక ఇక్కడ తెలుసుకోవాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Judiciary must earn the public respect, says Chief Justice of India Khanna. మనకి ఏంటంటే కనుక సో వై ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్ ద న్యూస్. ఇప్పుడు మన యొక్క ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా మనకైతే కనుక రిటైర్ అయిపోతున్నారండి. నౌ ద సక్సెసర్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక బిఆర్ గవాయి ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ బిఆర్ గవాయి ఈజ్ బేసికల్లీ మనకి ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి ఇప్పుడు సర్వ్ చేయబోతున్నారు. సో హియర్ మనకి ఏంటంటే ఆ యొక్క పర్సనల్ ఇది అంత స్పెసిఫిక్గా మనకైతే కనుక అవసరం లేదు. బట్ కానీ ఏంటంటే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా యొక్క టెన్యూర్లో మనకి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు జడ్జ్ రిలేటెడ్ కేసు గురించి అయితే కనుక మనకి ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అసెట్స్ అన్నీ కూడా మనకి డిస్క్లోజ్ చేశారు. మనకి జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క అసెట్స్ అన్నీ కూడా డిస్క్లోజ్ చేయబడడం జరిగింది. బేసికల్లీ టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచడం గురించి అనమాట. సుప్రీం కోర్ట్ యాజ్ సచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. మన కంట్రీలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇలా ఎప్పుడైనా ఇలాంటి అపాయింట్మెంట్స్ జరుగుతున్నప్పుడు, దట్టు హయ్యెస్ట్ లెవెల్ అపాయింట్మెంట్ జరుగుతున్నప్పుడు మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా చూడాలి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మీకు అడుగుతుంటారు ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి అపాయింట్ అయ్యారు అని. ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే కనుక అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేసింది. ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చాలా అవతార్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఉంది మనకి. ఇట్ ఈస్ టేకింగ్ ద లైక్ ఒక ఫ్యామిలీ కోర్టు గాను, లేకపోతేనేమో ఒక బెయిల్ కోర్టు గాను, మొత్తం అన్ని కేసెస్ కూడా సుప్రీంకోర్టు యొక్క స్టెప్సే మనకైతే కనుక ఎక్కుతున్నాయి. దాని యొక్క మెయిన్ రోల్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అనేటువంటి రోల్ని అంత ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సైడ్ లైన్ అయిపోతున్నాయి. కిందన కోర్ట్స్ కూడా చేయగలిగేటువంటి ఇష్యూస్ మాత్రం మేమేంటి అని అంటే కనుక అవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మనకి రీసెంట్గా మనకైతే హైలైట్ చేశారండి. దెన్ అలాగనే ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు యొక్క కాండక్ట్ వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జడ్జెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేటువంటివి ఇన్ క్వశ్చన్లో మనకైతే వచ్చాయి. అందుకని చాలామంది ఈవెన్ ద కొలీజియం సిస్టమ్ గురించి కూడా మనకి ఏంటంటే కనుక క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజున మనకి కొలీజియం సిస్టమే కదా అపాయింట్మెంట్ చేసేది. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దట్ ఆఫ్ ద
కొలీజియం సిస్టమ్ కదా. ఇప్పుడు ఈ కొలీజియం సిస్టమ్ని తీసేసి మరొక ఇండిపెండెంట్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి కూడా సో చాలామంది మనకి ఏంటంటే క్రిటిసైజ్ చేయబడడం జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ లాట్ మెనీ డెసిషన్స్ అయితే తీసుకున్నారండి. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసేటువంటి లాస్ట్ 6 months to 1 year మనకి సుప్రీంకోర్టు ఏమేం డెసిషన్స్ తీసుకుంది అనేటువంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ రీసెంట్గా మనకి ఏం తీసుకున్నారు, సో ద రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఫండమెంటల్ రైట్గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటి దానిని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు. ఎందుకని, సో రీసెంట్గా ఇప్పుడు మనకి యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కానివ్వండి, లేకపోతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈ యొక్క పీపుల్ మనకి ఏంటంటే సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎందుకనంటే మేము బేసిక్ సర్వీసెస్ కూడా తీసుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ కూడా మేమైతే ఓపెన్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్ట్రింజెంట్ కేవైసీ నార్మ్స్ వల్ల. కేవైసీ నార్మ్స్ అనేటువంటివి ఏంటంటే కనుక మాకు అనుగుణంగా మా యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే కనుక డిజైన్ చేయలేదు. దే నీడ్ టు బి ఇన్క్లూజివ్ అంటూ మనకి సుప్రీంకోర్టులో మనకి పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి. డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ అండి. అండ్ సిమిలర్లీ మనకి రెండవ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కనుక అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్. మనకి ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక టైం లైన్ కూడా ప్రిస్క్రైబ్ చేయబడడం జరిగింది. సో 1 month to 3 months అంటూ మనకి టైం లైన్ కూడా మనకి ప్రిస్క్రైబ్ చేశారు. బై ఇన్వోకింగ్ ఆర్టికల్ నెంబర్ 142 of the Constitution of India. So therefore, so this is also another very very important issue that you are expected to know for the upcoming exam. Assent to the bills by the governor గురించి, నెక్స్ట్ వచ్చేసి రైట్ టు డిజిటల్ యాక్సెస్ గురించి, అపాయింట్మెంట్ ప్రొసీజర్ని క్వశ్చన్ చేశారు, అందుకనేది ఇంపార్టెంట్. అండ్ ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జిని ఇప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీసెంట్గా యొక్క రిపోర్ట్ని మనకి ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారు, ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్కి మనకి ఫార్వర్డ్ చేయబడడం జరిగింది. నవ్వు ఇప్పుడు రిమూవల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇనిషియేట్ చేస్తారు. దానికి సంబంధించి అంటే రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మీరు చూడాల్సినటువంటిది. దెన్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఏంటంటే లోక్పాల్, మనకి హైకోర్టు జడ్జెస్ అనేటువంటి వాళ్ళు వెదర్ ఆర్ దే అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ ఆర్ నాట్ అనేటువంటి దాని మీద కూడా మనకి డిస్కషన్ అనేటువంటి జరుగుతుంది. సో దట్ ఈస్ హైకోర్టు జడ్జెస్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ అనేటువంటిది కూడా మనకైతే కనుక మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ గత 6 months నుంచి మనకి రన్ అవుతున్నటువంటి ఇష్యూస్ అండి. ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ మీద మనకి క్వశ్చన్ అయితే కనుక ఉంటుంది. రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి చూసుకోవాలి, అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి ఒకసారి చూసుకోవాలి, రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు, అసెంట్ టు ద బిల్స్ గురించి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నౌ కమింగ్ టు దిస్, మనకి ఏంటంటే కనుక బేసికల్లీ వాట్ ఆర్ ఆల్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా అని చెప్పేసి మనకి ఈ యొక్క అటార్నీ జనరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ ఇన్కమింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గావాయి గారు మనకైతే కనుక మాట్లాడటం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జుడిషియరీ మస్ట్ ఎర్న్ ద పబ్లిక్ రెస్పెక్ట్ అంటూ మనకి ఈ యొక్క సంజీవ్ ఖన్నా మనకి రీసెంట్గా సో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఈవెన్ జుడిషియరీ మీద కూడా పబ్లిక్ యొక్క ట్రస్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ ఇన్సిడెంట్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవి కూడా జరగడం వల్ల, ఇలాంటి ఇన్సిడెంట్స్ లైక్ ఇలా ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఇన్సిడెంట్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉండటం వలన మనకి ఏంటంటే కనుక సో తగ్గిపోవడం జరుగుతుంది. రెండవది ఇంకొకటి మోస్ట్ రీసెంట్లీ ఈ యొక్క వికీమీడియా ఫౌండేషన్కి సంబంధించి ఇది నేను లైవ్ క్లాస్లో నేను చెప్పడం జరిగిందండి. ఇది వికీమీడియా ఫౌండేషన్కి సంబంధించి రైట్ టు నో అనేటువంటిది కూడా ఫండమెంటల్ రైట్గా మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. రైట్ టు నో అని చెప్పేసి దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 19 of clause 1 of clause A and as well as article number 21 of the constitution అండర్లో మనకి ఏంటంటే కనుక రైట్ టు నో అనేటువంటిది కూడా కవర్ అయ్యింది. ప్రతి ఒక్క సిటిజన్కి కూడా దే హ్యావ్ ఏ రైట్ టు యాక్సెస్
ద కోర్టు ప్రొసీడింగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక మీడియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకునేటువంటి హక్కు మనకైతే ప్రతి సిటిజన్కి ఉంది అంటూ రీసెంట్గా ఈ యొక్క సుప్రీం కోర్ట్ అయితే కనుక దీనిని కోట్ చేసింది. సో పాలిటీ పర్స్పెక్టివ్లో ఇది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి తెలియాల్సినటువంటిది. ఓకేనా, క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Air India starts using the Mongolian airspace. This is another important article. సో ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ తరువాతన మనకి ఏంటంటే కనుక పాకిస్తాన్ మనకి ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ని అయితే కనుక క్లోజ్ చేసేసారు. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఇండియా కూడా మన యొక్క ఎయిర్ స్పేస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక క్లోజ్ చేసేయబడడం జరిగింది. నాట్ ఓన్లీ ఎయిర్ స్పేస్, వీ హ్యావ్ సస్పెండెడ్ ఆల్ ఈవెన్ ద ట్రేడ్ రిలేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద షిప్పింగ్ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్ అనేటువంటిది మనం చేయబడడం జరిగిందండి. హియర్ మనకి ఏంటంటే కనుక సిన్స్ ద పాకిస్తాన్స్ ఎయిర్ స్పేస్ వాజ్ క్లోజ్డ్, ఎయిర్ ఇండియా వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నార్త్ అమెరికా ఫ్లైట్స్కి మనకి ఏంటంటే తీసుకోవడానికి మంగోలియా యొక్క ఎయిర్ స్పేస్ని అయితే కనుక యూజ్ చేసుకుంటున్నారనమాట. ఒక యాజ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్గా మనకి అంటూ మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో హియర్ ఎయిర్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ యూజింగ్ మంగోలియన్ ఎయిర్ స్పేస్ ఫర్ ఎ ఫ్యూ ఆఫ్ ఇట్స్ నార్త్ అమెరికా ఫ్లైట్స్ ఫ్రమ్ ద నేషనల్ క్యాపిటల్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ ఫర్ రెడ్యూసింగ్ ద ఆపరేషనల్ కాస్ట్ దట్ హ్యావ్ జంప్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజర్ లాస్ట్ మంత్, సోర్సెస్ సెడ్ ఆన్ ట్యూస్డే రీసెంట్లీ. అంటే ఈ యొక్క ఆపరేషనల్ కాస్ట్ అవి తగ్గించుకోవడానికి ఒక ఆల్టర్నేటివ్ రూట్గా మనకి ఇప్పుడు ఈ నేషనల్ క్యాపిటల్ నుంచి మనకి ఏంటంటే ఢిల్లీ నుంచి నార్త్ అమెరికా ఫ్లైట్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక మంగోలియా యొక్క ఎయిర్ స్పేస్ని అయితే కనుక మనం యూస్ చేసుకుని ట్రావెల్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మంగోలియా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక సో తెలుసుకోవాల్సినటువంటిది అయితే కనుక ఉందండి. ఎయిర్ ఇండియా హ్యాస్ బిగన్ యూజింగ్ ద మంగోలియన్ ఎయిర్ స్పేస్ ఫర్ సెలెక్ట్ నార్త్ అమెరికన్ బౌండ్ ఫ్లైట్స్ టు బైపాస్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ విచ్ వాజ్ రీసెంట్లీ క్లోజ్ డ్యూ టు ద రైజ్ ఇన్ దట్ ఆఫ్ ద ఆపరేషనల్ కాస్ట్స్. సో పాకిస్తాన్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ని అయితే కనుక మనకి క్లోజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. దెన్ హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మంగోలియా అనేటువంటి యొక్క క్యాపిటల్ చూడండి, ఉలన్ బాటర్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతుంటారండి, ప్రిలిమ్స్లో ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్నటి హిందూ న్యూస్ అనాలిసిస్ చూసుంటుంటే కనుక సో మనము మొగాడిషు గురించి మాట్లాడుకున్నాం. బేసికల్లీ ఏంటంటే ఫ్రమ్ దట్ ఆఫ్ ద సొమాలియా. అండ్ అలాగనే వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ద సో టిరానా గురించి మాట్లాడడం విచ్ ఇస్ ఫ్రమ్ ద అల్బానియా. ఎస్, నవ్ దిస్ ఈజ్ ఉలన్ బాటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మంగోలియాలో ఉంది. అండ్ ఈ యొక్క ఉలన్ బాటర్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. నార్త్లో మనకి రష్యాతో బార్డర్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్లో మనకి ఏంటంటే కనుక సో చైనా తోటి బార్డర్ అవుతుంది మనకి ఈ యొక్క మంగోలియా అనేటువంటిది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టాయ్ మౌంటైన్స్ అని, కాన్గాయి, నెక్స్ట్ వచ్చేసి కేంటి అని చెప్పేసి డిఫరెంట్ మౌంటైన్స్ రేంజెస్ కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అసలు కంట్రీ పేరేంటి, కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి, లొకేషన్ ఏంటి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ తెలియాల్సింది బార్డర్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయనేటువంటిది తెలియాలి. అది కూడా తెలిసిన తర్వాత మనకి ఏం తెలియాలంటే అక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఏం ఫ్లో అవుతున్నాయి, లేకపోతే ఫిజికల్ ఫీచర్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా మనం ఏంటంటే కనుక ఒక లుక్ అయితే వేయాలండి. సో దేర్ ఈజ్ సమ్ లాంగెస్ట్ రివర్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్కాన్ రివర్ అయితే మనకి అయితే కనుక ఇక్కడ ఫ్లో అవ్వడం జరుగుతుంది ఇక్కడ మంగోలియాలో. అండ్ లేక్ కువ్స్గిల్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ యాజ్ వెల్ విచ్ ఫ్లోస్ హియర్. అండ్ ఈ యొక్క మంగోలియా అనేటువంటిది రిచ్ ఇన్ కోల్, కాపర్, గోల్డ్, లిథియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోర్స్పార్. రీసెంట్గా మనం ఏంటంటే కనుక ఈవెన్ మంగోలియాతో కూడా మనం వన్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ అయితే కనుక చేసుకోవడం జరిగింది. క్లియర్. అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు ఈ యొక్క మంగోలియన్ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ రూట్గా మనకైతే కనుక యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా అందుకని మనం ఏంటంటే కనుక దానిని ఒక ఆపర్చునిటీగా తీసుకుని మంగోలియా దేనికి సంబంధించినటువంటిది, ఎక్కడుంది, మనకి దేని దగ్గరికి ఫేమస్, అక్కడ ఏమి ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి మనకి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగిందనమాట ఈ యొక్క ఆర్టికల్ ఉపయోగించి. క్లియర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. So which of the following state is a leading producer of jute in India? Karnataka, Kerala, West Bengal and as well as Andhra Pradesh. So if you know the answer, so please comment your answer andi. And alage okavela meeku video nachinatlaithe please do like the video. So since recent ga ma yokka apartment lo ee yokka borewell అనేటువంటిది dig చేస్తున్నారు, అందువలన severe lot of disturbance అయితే కనుక ఉంది ఇక్కడ. And we are closing little early for today.
అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మీకు అప్లోడ్ అయితే చేయబడడం జరుగుతుందండి. సో మిగతా ఆర్టికల్స్ని కూడా మీరు అయితే కనుక చదువుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ నైట్ లైవ్ క్లాస్కి సంబంధించి ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ ఆన్ టు దట్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ జాయిన్ ద లైవ్ క్లాసెస్ యాజ్ వెల్. Yes Andy, thank you so much. So let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.